నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిమజ్జనానికి సిద్ధమైన గణనాథులు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి. జెండా ఊపి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు డీసీపీ బస్వారెడ్డి. ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసిన అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాయి. గుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. చెత్త సేకరణ వాహనాలపై రగడ. వాహన అద్దాలు ధ్వంసం చేసిన కౌన్సిలర్. వాహనాల ప్రారంభాన్ని వాయిదా వేసిన మున్సిపల్ అధికారులు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భారీ చెట్లు నరికివేత. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అటవీ శాఖ అధికారులు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి గుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కోసం గుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా 34,650 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందని, దీంతో ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు వాల్కొండ, జక్రాన్పల్లి నియోజకవర్గ రైతులకు సైతం నీరు అందుతుందని పేర్కొన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా కృషి చేస్తామని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. పూర్తి కుండలాగున్నది. ఇక్కడ రైతులకు దేవుడు దయ వల్ల, గంగమ్మ తల్లి వల్ల, వర్షాల దేవుడు వల్ల వర్షాలు కూడా వచ్చినాయి కాబట్టి నీటి కుండలాగా ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతులకు వాళ్ళకు సరిపడా అంటే సుమారు ఆర్మూరు, ఆలూరు, ముఖ్యంగా మాక్లూరు మండలాలు మరియు నందిపేట మండలం మరియు జక్రాన్పల్లి, ఏల్పూర్ మండలాలకు చివరి ఆయకట్టు వరకు ఎంత అవసరమో అంత అవసరం. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎంతవరకు అయితే బతుకుతున్నామో సరిపోదనుకుంటే కూడా మళ్ళీ వదలడానికి మా దగ్గర వాటర్ ఉంది. రైతులు దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఈ ప్రాంత రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు లిఫ్టులు నిర్మాణం చేస్తుంది కానీ దాన్ని నడిపించుకునేటువంటి బాధ్యత ఆ ప్రాంత రైతుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం మెయింటైన్ చేసినటువంటి పరిస్థితులు లేదు. కొన్ని దగ్గర కమిటీలు ఉంటాయి, కమిటీలు సరిగా చేయకపోవడం వల్ల లిఫ్టు సమస్యలు వచ్చి పంటలు ఎండిపోవడము అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రాంత రైతులు ఎవరైతే లిఫ్ట్ మీద ఆధారపడి సాగు చేసుకుంటున్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక సౌకర్యంతో కమిటీలను, మంచి కమిటీలను ఏర్పాటు చేసుకొని నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు పెట్టుకొని ఆ లిఫ్టులను మెయింటెనెన్స్ అంతా కూడా సరిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా ఆ లిఫ్టులు నడుస్తాయి. సకాలంలో నీళ్ళు అందించి పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇవాళ అనేక మంది కొన్ని విషయాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని లిఫ్ట్లలో ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ఇంకా కొన్ని మోటార్లు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా 6-7 లిఫ్టులు మారపల్లి కావచ్చు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనాన్ని జరుపుకోవాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ప్రతిష్ఠించిన గణేష్ నిమజ్జనాన్ని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, త్వరితగతిన నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, పోలీస్ అధికారులకు మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ శివరాజ్, SHO రవికుమార్, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. 5 గంటలకే మొదలు పెట్టాలని చెప్పేసి సూచించడంతో మేము 5 గంటలకే ఈ యొక్క నిమజ్జనాన్ని ప్రారంభించాము. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే మీరు బయలుదేరి శివాజీ చౌక్ వరకు 10 గంటల వరకు వస్తే అందరము మిమ్మల్ని స్వాగతం పలుకుతామని చెప్పేసి కోరుతూ అందరము సుఖశాంతులతో ఆ యొక్క వినాయకుడిని ఘనంగా నిమజ్జనానికి తీసుకువెళ్సిందిగా కోరుచున్నాను. జై హింద్, జై భారత్. అలాగే రేపు పౌర్ణమి ప్రజలందరూ ఇలా సామూహికంగా ఉత్సవాన్ని జరుపుకుంటూ
ప్రజలకు కష్టం కలగకుండా ఈ అతిగా డీజేలు ఇష్టం వచ్చిన రీతిలో డీజేలు పెట్టి వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, లేకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, రకరకాల పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఈ అత్యధికమైన సౌండ్ పొల్యూషన్ చేయడం వల్ల హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యలో చూసినాం, ఒక గోడ డీజే సౌండ్ కి గోడ కూలి దాదాపు 10-15 మంది చనిపోయడం సందర్భాలు కూడా, గాయపడ్డ సందర్భాలు కూడా మనం చూసినాం. దయచేసి అవి పెట్టకుండా. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవం మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు సెప్టెంబర్ 17వ తారీఖున ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రజాపాలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తారీఖున నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మనకు ఒక రాచరికం నుంచి ప్రజాస్వామ్య వైపు మన ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి సెప్టెంబర్ 17ను మనం అలా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు గౌరవ చైర్పర్సన్ గారితో మన మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కావించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా హాజరయ్యి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదంతో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలోకి రావటం జరిగిందని, దేవుని ఆశీర్వాదాలతో ఆయన ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, దేశ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సందర్భంగా ఆర్మూర్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపడుతున్నటువంటి అనేక రకాలైన పథకాలు రైతాంగానికైనా, యువతకైనా, దేశ ప్రజలకు అనేక రకాలుగా నరేంద్ర మోదీ పథకాలు చేపడుతూ ఉన్నారు కనుక వారి యొక్క ఆయుష్, వారి యొక్క ఈ దేశానికి, ప్రపంచానికి కూడా ఇప్పుడే మూడోసారి ప్రధానే కాదు, వారు 4వసారి కూడా ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కనుక భారతీయులందరూ కూడా తెలిసిందే. మరి ఈ రోజు చూస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాలలో అసలు రోడ్డు వేయలేని పరిస్థితుల్లో కూడా మరి అటల్ టన్నెల్ కింద ఎన్నో రోడ్లు మరి నిర్మించి హిమాచల్ ప్రదేశ్ వంటి, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్ల అనుసంధానం నిర్మించి మరి ప్రజలందరికీ కూడా సౌకర్యంగా చేసినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి మరోసారి మా వార్డు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జనతా పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తాం, 370 ఆర్టికల్ను రద్దు చేస్తాం, అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన అందిస్తాం, ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తామని వారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి అప్పటి నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ నుంచి పడితే ఈరోజు ఎల్కే అద్వానీ వరకు కూడా చెప్తా ఉండేవారు. వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి అన్నీ కూడా అమలు చేసిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీజీ గారు. వారు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా శక్తిని, భారతదేశాన్ని ప్రజా సంక్షేమంలో పాలు పంచుకునే విధంగా, అభివృద్ధిలో ముందు విధంగా భగవంతుడు ఆయనకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నిండు మనసుతో మన హృదయపూర్వక జన్మదిన. అంతేకాదు ఈరోజు మా నాయకులు చెప్పినట్లుగా విశ్వగురువుగా ఉన్నటువంటి మోడీ గారు వారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను సైతం నువ్వు తప్ప ఇంకెవరు ఆపలేరని చెప్పేటటువంటి స్థితికి భారతదేశం వైపు ప్రపంచం అంతా చూస్తున్నదంటే నరేంద్ర మోడీ గారే కారణం. ఈ నరేంద్ర మోడీ గారు ఆరోగ్యాలతో మళ్ళీ ఈ దేశం కోసం, ధర్మం కోసం వారు ప్రధానమంత్రిగా కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నెహ్రూ పటేల్ గారి సారథ్యంలో మనకు ఈ విలీనం ప్రక్రియ జాగి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుందంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఏదో అందులో
ఈ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వచ్చి దీని యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం కడదామని చూస్తారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ విలీనంలో కానీ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వాటి లబ్ధి కోసం దీన్ని మతం పేరు మీద ప్రజలలో విభేదాలు తీసుకురావడం చేస్తారు తప్పితే ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఈ దినాన్ని ఏదో ఒక వ్యవస్థలో లేనటువంటి దినంగా ప్రకటించింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం మనం అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల అదే విధంగా ప్రతిదీ అవగాహన ఉన్నటువంటి ఒక పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఇంతకుముందు కూడా ఎన్నో రోజులు చూస్తున్నాం, దీని ఉద్యమాలు కూడా జరిగినాయి. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణను భ్రష్టు పష్టిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు మరి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటుతనం. ఎందుకంటే మరి మనమంతా ఇంత కష్టపడి 14 ఏళ్ళ తెలంగాణ కోసము ఎన్నో ప్రాణాలను అర్పించి సాధించుకున్న ఈ రాష్ట్రంలో మన సచివాలయం దగ్గర మన తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో నిర్ణయించినటువంటి ప్లేస్లో మరి ఈ యొక్క రాజీవ్ గాంధీని పెట్టడం మరి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గౌరవ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాలతోటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో జీవనన్న గారి సూచనలతోటి ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి సంకల్పించారో దానికి పూర్తి విరుద్ధంగా మరి ఆర్మూర్ నుండి ఖండిస్తూ ఉన్నాం. 36వ వార్డులో చెత్త సేకరణ వాహనాలు రావటం లేదని అధికారులు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహించిన 36వ వార్డు కౌన్సిలర్ బారెడ్ రమేష్ నూతన చెత్త సేకరణ వాహనం అద్దాలను మున్సిపల్ కార్యాలయంలో ధ్వంసం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతన చెత్త సేకరణ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చెత్త సేకరణ వాహనాలు తన వార్డుకు రావటం లేదని ప్రజాప్రతినిధులు అధికారులతో వాగ్వివాదానికి దిగిన కౌన్సిలర్ తనను కాలనీవాసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. వెంటనే అక్కడున్న ఇటుకరాయితో నూతన చెత్త వాహన అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అధికారులు చెత్త సేకరణ వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల సంక్షేమ వేదిక కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులందరినీ ఆదుకుంటామని తెలిపి నేడు నామమాత్రంగా చర్యలు తీసుకుంటుందని, కొన్ని దేశాలకే కాకుండా అన్ని దేశాలలో ఉన్న గల్ఫ్ కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. చట్టబద్ధమైనటువంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గత బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకుండా ఇప్పుడు మరి ఏ విధంగా కంపెన్సేషన్ ఇస్తారు? కాబట్టి 1000 కోట్ల రూపాయలు ఈ గల్ఫ్ సంక్షేమ నిధిని వెంటనే విడుదల చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సిందిగా మేము ప్రవాస భారతీయుల హక్కుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో త్వరలో గవర్నర్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీని ఈ సలహా మండలిలో మరి ఇప్పుడున్నటువంటి దాంట్లో అంతా రాజకీయ నాయకులనే చేర్చారు. నిపుణులను, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులను, ఇక్కడ గల్ఫ్ కోసం పనిచేస్తున్నటువంటి సంఘాల సభ్యులను కూడా చేర్చి సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి గల్ఫ్ కార్మికుల కోసం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజాగౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ సెప్టెంబర్ 17వ తేదీని పునరంకిత దినంగా భావిస్తూ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పథకాలు కానీ పేద ప్రజలకు అందాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అందించడానికి మా కార్యాలయం అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరొకసారి డెడికేట్ అవుతూ ప్రభుత్వ నిర్దేశాలను లక్ష్యాలను సాధిస్తామని తెలియజేస్తూ ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డివిజన్లోని ప్రజలకి ఉద్యోగులకి మరొకసారి శుభాకాంక్షలు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల చెరువుల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువుతో పాటు మామిడిపల్లి పేర్కిట్ చెరువుల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సైతం నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు గణేష్ నిమజ్జనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావటం జరిగిందని అన్నారు. ఆయన సేవలు ఎప్పటికీ మరవలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ విమోచనం అధికారికంగా నిర్వహించాలని చెప్పి గతంలో నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రజాకార్లకు వక్తవ్యాలకు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ అధికారంగా రాకముందు ముందు మేము అధికారంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. మొన్న కూడా కాంగ్రెస్ వచ్చింది. అధికారికంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా పక్కకు మహారాష్ట్రలో కానీ పెద్దవాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీని తుంగలో దొక్కి ఎంఏఎంకు భయపడి తుంగలో దొక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పెద్ద మనుషులను ఎవరైతే ఈ దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రజలు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని సందర్భంగా ఈరోజు ప్రతి భారతీయుడు కూడా మనం హిందూ ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాం. ఒక అతిథిలా, ఒక దేవుళ్ళ వచ్చి ఈరోజు విముక్తి కల్పించిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు గ్రామాన వారి విగ్రహాలను పెట్టుకొని మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కలలు కన్నా మంచి పాలనను మోడీజీ నాయకత్వంలో బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ చెట్లు నరికివేశారు. అటవీశాఖ అధికారులు తమకు ఎటువంటి సమాచారం లేకుండానే చెట్లు నరికివేశారని, చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. చెట్ల నరికివేతపై మీడియా కళాశాల ప్రిన్సిపల్ను వివరాలు కోరగా కళాశాలలో విద్యార్థులకు కోతుల బెడద పెరిగిందని, దోమలు వస్తున్నాయని సాకులు చెప్పారు. ఎట్టకేలకు చెట్లు నరికిన ప్రభుత్వ బాలికల కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. చెట్ల పెంపకంపై అవగాహన కల్పించాల్సిన కళాశాలలో చెట్లు నరికివేయడం చర్చనీయాంశంగా మారింది. అటవీశాఖ అధికారులు కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలు వేచి చూస్తున్నారు. ब्लैक बोर्ड की भी प्रॉब्लम हो रहा था, मच्छर आ रहे थे जिससे सीजनल प्रॉब्लम्स की बच्चियां कंप्लेन कर रहे थे, जिसकी वजह से सिर्फ और सिर्फ थोड़े से ब्रांचेस कट करने के लिए कहा गया था. मैं जो है आर्मूर म्यूनसिपल कमिश्नर को अश्योरेंस देती हूँ कि हम फिर से झाड़ लगाएंगे, फिर से कॉलेज को हरा भरा करेंगे. ये गर्ल्स कॉलेज है, ये जो डिसीजन लिया गया है वो सिर्फ और सिर्फ स्टूडेंट्स के भलाई के लिए लिया गया है. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల క్షత్రియ సమాజ్ హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ హనుమాన్ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విద్రోహ దినమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సబ్ డివిజనల్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ కార్యదర్శి దాసు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 విలీన విమోచన దినం కాదని తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం 1946 సంవత్సరంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్లగొండలో ప్రారంభమై తెలంగాణ ప్రాంతమంతా విస్తరించిందని అన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న భూములను ప్రభుత్వం బ్లాక్కుందని విమర్శించారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో నేటి ప్రజలు హక్కువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు ఉన్నారు. 2000 మంది ప్రాణాలు తీసినారు. కాబట్టి ఇది కాంగ్రెస్ కుట్రలో భాగంగా జరిగింది. అందుకోసమే సెప్టెంబర్ 17 అనేటువంటిది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహ దినంగానే న్యూ డెమోక్రసీ భావిస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు జెండాలు వేరైనా కానీ ప్రజా వ్యతిరేక తెలంగాణకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు బీజేపీ కానీ ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నటువంటి విమోచన మాత్రం చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ కూడా హిందువులు నివసించినట్లు అది కాదు. నిజాం నవాబు అనేక మంది ముస్లింల ప్రాణాలు తీసిండు, మానాలు చేర్చిండు. అటువంటి చరిత్ర అక్కడ ఉంది. కానీ చరిత్రను వక్రీకరిస్తూ ఉంది. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకా ఏ టీఆర్ఎస్ అయినా. జిల్లా కలెక్టర్ను వెంటనే నిజామాబాద్ నుండి ట్రాన్స్ఫర్ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ ధ్వంసం చేసిన వాహనాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్కు పదే వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చెత్త సేకరణ వాహనాలు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్కు తెలిపిన కలెక్టర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే బోధన్ గారు, మీ కౌన్సిలర్లు చేసిన ఆర్మూర్లో నువ్వు విజిట్ చేసినావు కదా ఈ మున్సిపాలిటీకి, అది మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లేకున్నా నువ్వు వచ్చి ఇదేదో చేస్తా అన్నావు. కానీ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇప్పటికన్నా ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతి మీద దృష్టి పెట్టండి సుదర్శన్ రెడ్డి గారు. ఆ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇలా తెలంగాణ విమోచన దినాము నా రజాకారులను ఎట్లయితే తెలంగాణకి వెళ్ళి ధర్మేసినామో ఈ జిల్లా కలెక్టర్ను కూడా కొంచెం ఇడికి వెళ్ళి తరిమేయుండ్రి. ఆయన కలెక్టర్ కాదు, ఆయన ఒక అవినీతి తిమింగలము. ఇది ఎందుకు అవసరం అంటే దీని సర్వీస్ పబ్లిక్ శ్రేయస్సు దృష్ట్యా సర్వీస్ చెత్త తీయడానికి తీసుకొస్తే ఆ యొక్క వార్డుకు నేను చెత్త వస్తలేదని బయట కోడే కూస్తా ఉంది. చెత్త వస్తలేదని ఒక కౌన్సిలర్ దీన్ని పలగొట్టడం అంటే ఎంత సిగ్గుచేటు. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి కౌన్సిలర్గా ఉండి ఈ రకంగా చేస్తే దీన్ని భారతీయ జనతా పార్టీ ఇంతకుముందే మా యొక్క ఫ్లోర్ లీడరు కౌన్సిలర్ కలిపి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ దీని గవర్నమెంట్ ప్రాపర్టీని పలగొట్టిన వ్యక్తి మీద వెంటనే కంప్లైంట్ ఇచ్చి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమని కొనియాడారు. పోరాట యోధుల బాటలోని నేటి యువత ముందుకు సాగి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. ఆ రోజు ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడి భూమిని పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. కానీ ఈరోజు రకరకాలుగా ఈరోజు మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ చరిత్రను మొత్తం కూడా ఆ పోరాటం కమ్యూనిస్టులు తప్ప మిగతా ఎవరిది కాదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. నేటి పాలకులు ఆ పోరాటాన్ని ప్రజల మధ్య సిచ్చుపెట్టి ఈరోజు మతాన్ని ఉసిగొలిపి వాళ్ళ హిందువులు ముస్లిం రాజు అనేటటువంటి వక్రీకరణ చేస్తున్నట్టు ఇది ఉత్సాహం అనేటువంటిది కాదని మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో విష్ణు రామచంద్ర గారు 50,000 ఎకరాల భూమిని దున్ని అందరినీ కూలీలుగా నిర్మాణం చేసిన సందర్భంలో పోరాటం జరిగింది. ఆ పోరాటంలోనే దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, దొడ్డి కొమరయ్య మరి ఈ విధంగా వీళ్ళందరూ సుందరయ్య గారు అమరులైనటువంటి సందర్భం. కాబట్టి మేము వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు కుమ్మరి గంగాధర్, వడ్ల సంతోష్, వడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ ఫోటోతో గ్రామంలో ఊరేగించడం జరిగిందని, బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున విశ్వకర్మ జయంతి సంబరాలు కన్నుల పండుగగా చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వెల్పూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బాలకిషన్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ వినోద్, తహసీల్దార్ సంతోష్, పోలీస్ స్టేషన్లో నాగనాథ్, మండల గ్రంథాలయంలో లైబ్రేరియన్ శ్వేత జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ గ్రామంలో మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకిషన్, సెక్రటరీ వినోద్, ఏపీఓ అశోక్, ఎంఆర్ఓ సంతోష్, ఎస్ఐ నాగనాథ్, లైబ్రేరియన్ శ్వేత, ఇతర అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని విశ్వకర్మ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు విశ్వకర్మ ఫోటోను మోతే ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని విశ్వకర్మ సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విరాట్ సృష్టికర్త అయిన విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న దేవశిల్పి విశ్వకర్మ పూజను జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారని వారన్నారు. ఆయన పంచముఖాల నుండి ఉద్భవించిన మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలకు జయంతులుగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కమ్మరి రాజేందర్, వడ్ల సంతోష్, వడ్ల శ్రీనివాస్, గ్రామ విశ్వకర్మ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మోర్తోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సత్యనారాయణ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోర్తోడ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశామని మోర్తోడ్ మండల బీజేపీ అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవేందర్, గంగారెడ్డి, మురళీగౌడ్, లక్ష్మీనరసయ్య, రాముగౌడ్ తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం మాట్లాడుతూ తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఖచ్చితంగా దాన్ని తీసివేసి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే సూచిస్తుందో అక్కడ పెట్టడానికి కేటీఆర్ వెంబట మేమందరం ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోవాలి. ఇప్పుడే ఒకవేళ నిజంగానే తెలంగాణ అమరవీరులు అక్కడ ఆత్మలు ఘోషిస్తున్నాయి కావచ్చు. ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి కూడా పనిచేసి తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ప్రజా పరిపాలన చేయాలని కోరుకుంటూ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎర్గట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల బీజేపీ అధ్యక్షుడు ఎలేటి నారాయణ రెడ్డికి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హత్యలు, అత్యాచారాలు, లూటీలు, మానభంగాలు చేసి ప్రజలని హింసించాడు. ఆనాటి రజాకారుల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ఆనాటి హోంమంత్రి, ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య చేపట్టి 1948 సెప్టెంబర్ 17న నలు దిశల నుండి హైదరాబాద్ని దిగ్బంధన చేయడం జరిగింది. గతి లేని పరిస్థితిలో నాటి నిజాం ప్రభు ఈ తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 2 జిల్లాలు భాషా ప్రయుక్తంగా కర్ణాటక ప్రభుత్వంలో కలపడం జరిగింది. 5 జిల్లాలని ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకలో తెలంగాణ విమోచన దినోత్సవంగానే జరుపుతున్నారు.
బాల్కొండ మండలం కిషన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం నాడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. సచివాలయ ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీధర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యదర్శి రేణుకాదేవి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన సందర్భంగా ఎవరిని పిలవకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా ప్రశాంతంగా జరిగాయి. వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలను వాహనాలపై భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వచ్చి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఆర్మూర్ అడిషనల్ సిపి బస్వారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవం మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మహమ్మద్ షబ్బీర్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిటి శ్రీనివాస్, ఆర్ఐ సాయగౌడ్, కార్యాలయాల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిమజ్జనానికి సిద్ధమైన గణనాథులు, వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి. జెండా ఊపి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు డీసీపీ బస్వారెడ్డి. ఘనంగా ప్రజాపాలన దినోత్సవం, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసిన అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాయి. గుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. చెత్త సేకరణ వాహనాలపై రగడ, వాహన అద్దాలు ధ్వంసం చేసిన కౌన్సిలర్. వాహనాల ప్రారంభాన్ని వాయిదా వేసిన మున్సిపల్ అధికారులు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భారీ చెట్లు నరికివేత, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అటవీ శాఖ అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.